హాయ్ అండి, ఎలా ఉన్నారు? బిఎస్ఎన్ఎల్ మెయిన్ బ్యాలెన్స్ని ఇతర ప్యాక్స్కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చా అని అడిగిన క్వశ్చన్స్కి నేను బిఎస్ఎన్ఎల్లో కాదు ఏ నెట్వర్క్లో కూడా మెయిన్ బ్యాలెన్స్ని ఇతర ప్యాక్స్కి డైవర్ట్ చేయడం అంటే ట్రాన్స్ఫర్ చేయడం కుదరదు అని చెప్పాను. సో అదొక చిన్న మిస్టేక్. దాని గురించి ఎక్కడా కూడా సమాచారం లేకపోవడంతో ఇతర నెట్వర్క్స్ లాగానే ఒకసారి రీఛార్జ్ చేసుకున్న తర్వాత ఆ బ్యాలెన్స్ని ఇతర ప్యాక్స్కి అంటే డేటా వోచర్ కావచ్చు, వాయిస్ వోచర్ కావచ్చు, లేదా మీ ప్యాక్ని కన్వర్ట్ చేసుకోవడానికి కావచ్చు, లేదా ఈ బ్యాలెన్స్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో షేర్ చేసుకోవడానికి కావచ్చు అవకాశం లేదు. ఒక్కసారి రీఛార్జ్ చేస్తే అంతే అని నేను కరాఖండిగా చెప్పాను. బట్ బిఎస్ఎన్ఎల్లో బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ అనేది పాసిబిలిటీ ఉంది. ఈ వీడియోలో మనం బిఎస్ఎన్ఎల్లో బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ ఎలా చేసుకోవాలి, మెయిన్ బ్యాలెన్స్ని యూజ్ చేసుకొని ఇతర రీఛార్జ్ అంటే మీకు కావాల్సిన వాయిస్ వోచర్స్ కావచ్చు, డేటా వోచర్స్ కావచ్చు, ఇతర ఎస్టీవీస్ కావచ్చు ఎలా యాక్టివేట్ చేసుకోవాలి అనే విషయాన్ని మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో షేర్ చేసుకోండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేను చాలా కాలంగా ఈ యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నప్పటికీ, మన వీడియోస్ చాలామంది చూస్తున్నప్పటికీ బట్ సబ్స్క్రిప్షన్ మాత్రం చాలా తక్కువగా ఉంది. దయచేసి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. మీకు తెలుసు, సబ్స్క్రైబర్స్ లేకపోతే యూట్యూబ్లో రెవెన్యూ అనేది నిల్. సో నేను మరిన్ని వీడియోస్ చేయాలి, మీకు ఉపయోగకరంగా ఉండాలి అనుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా నుంచి మీకు మరొక ఇంపార్టెంట్ అప్డేట్. నేను రీసెంట్గా పౌజీ డీల్స్ అనే వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్స్ని ఓపెన్ చేశాను. ఇందులో మనకి అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా, ఏజియో ఇలాంటి నెంబర్ ఆఫ్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఇచ్చే హగ్ డిస్కౌంట్స్ అంటే 30 to 80, 85%, అప్పుడప్పుడు 90-95% డిస్కౌంట్స్ కూడా లభిస్తూ ఉంటాయి. ఆ డిస్కౌంట్ ఆఫర్స్ యొక్క లింక్స్ని డైరెక్ట్గా ఈ ఛానల్స్ గ్రూప్స్లో నేను షేర్ చేస్తుంటాను. మీలో ఎవరైనా ఎక్కువగా ఆన్లైన్ షాపింగ్ చేసేవారు ఉంటే ఈ పౌజీ డీల్స్ అనే వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్స్లో జాయిన్ అవడం ద్వారా ఈ డిస్కౌంట్ ఆఫర్స్ని డైరెక్ట్గా యాక్సెస్ చేయగలుగుతారు. మీ అందరికీ తెలుసు, డీల్స్ అనేవి గంట, 2 గంటలు లేదా అంతకంటే తక్కువ సమయంలోనే క్లోజ్ చేస్తారు. సో ఆన్లైన్లో లభించే హగ్ డిస్కౌంట్స్ని మీరు ఇన్స్టెంట్గా గ్రాప్ చేయాలంటే ఈ పౌజీ డీల్స్ అనే టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. సో ఎందుకు ఆలస్యం, లెట్స్ గో టు ద మెయిన్ టాపిక్. బిఎస్ఎన్ఎల్ సబ్స్క్రైబర్స్ అంటే బిఎస్ఎన్ఎల్ పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకే నెంబర్తో ఒకే నెట్వర్క్లో ఉన్నవారు చాలామంది ఉంటారు. వారికి కామన్గా ఒక అలవాటు ఉంటుంది. స్టార్టింగ్ డేస్లో బిఎస్ఎన్ఎల్ లాంచ్ అయిన తర్వాత వారు ఒకేసారి 5,000, 10,000 రూపాయలు రీఛార్జ్ చేసుకొని ఆ బ్యాలెన్స్ అయ్యేంత వరకు వాడుకుంటూ ఉండేవారు. ఆ అలవాటు ఇప్పటికి కూడా చాలామందిలో అలాగే కంటిన్యూ అవుతూ వచ్చింది. కానీ ప్రజెంట్ బిఎస్ఎన్ఎల్ కూడా ఇతర టెలికాం ఆపరేటర్స్తో పాటు రకరకాల రీఛార్జ్ ప్లాన్స్ని ఇంట్రడ్యూస్ చేసింది. సో ఈ రీఛార్జ్ ప్లాన్స్తో అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ అండ్ అన్లిమిటెడ్ డైలీ డేటా ఇలాంటి ప్లాన్స్ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. కానీ గతంలో ఇవి ఏవి లేవు కాబట్టి వారు 5,000, 10,000 ఒకటేసారి రీఛార్జ్ చేసుకొని ఆ బ్యాలెన్స్ అయిపోయేంత వరకు వాడుకుంటూ ఉండేవారు. అప్పట్లో వీళ్ళు 200 రీఛార్జ్, 300 రీఛార్జ్ ఇలాంటివి చేసుకునేవారు కాదు. సో అదే అలవాటు ఇప్పుడు కూడా కంటిన్యూ అయ్యి 5,000, 10,000 అలా అలవాట్లో పొరపాటుగా వేసుకుంటున్నారు. ఇప్పుడు ఆ మెయిన్ బ్యాలెన్స్ని ప్రజెంట్ ఉన్న రీఛార్జ్ ప్లాన్స్కి ట్రాన్స్ఫర్ చేయలేక, అలాగే మనం రీఛార్జ్ చేసుకున్నప్పుడు ఎలాగో వాయిస్ కాల్స్ వస్తాయి, అలాగే డేటా కూడా వస్తుంది. సో ఆ మెయిన్ బ్యాలెన్స్ అనేది అలానే ఉండిపోతుంది. బట్ ఇతర రీఛార్జెస్ మాత్రం కంటిన్యూగా చేసుకుంటున్నారు. ఈ మెయిన్ బ్యాలెన్స్ని యూజ్ చేసుకోవడం ఎలా అని చాలామంది అయితే మాత్రం అడుగుతున్నారు. సో దానికి 2 సొల్యూషన్స్ ఉన్నాయి. ఒకటి, మనమే మన మొబైల్ ఫోన్ యూజ్ చేసి యూఎస్ఎస్డి కోడ్స్ ద్వారా మన మెయిన్ బ్యాలెన్స్ని ఇతర రీఛార్జ్ ప్యాక్స్కి లేదా మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో కూడా షేర్ చేసుకోవచ్చు. ఇందుకోసం మీరు ఏం చేయాలంటే మీ మొబైల్ ఫోన్ ఓపెన్ చేసి *123# అని రిక్వెస్ట్ చేయండి. ఇందులో మీకు నెంబర్ ఆఫ్ మెనూ ఆప్షన్స్ వస్తాయి. అందులో రీఛార్జ్ యువర్ మొబైల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఏ ప్లాన్ అయితే రీఛార్జ్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ ప్లాన్ని చూస్ చేసుకోండి. తర్వాత పేమెంట్ మెథడ్లోకి వెళ్ళండి. పేమెంట్ మెథడ్ దగ్గర మీకు రీఛార్జ్ విత్ యువర్ మెయిన్ బ్యాలెన్స్ అనే ఆప్షన్ చూపిస్తుంది. సో ఇలా మీ మెయిన్ బ్యాలెన్స్ యూజ్ చేసుకొని మీకు నచ్చిన రీఛార్జ్ ప్లాన్ని యూఎస్ఎస్డి కోడ్ ద్వారా చేసుకోవచ్చు. ఈ యూఎస్ఎస్డి కోడ్ అనేది డైరెక్ట్ కోడ్ కూడా ఉంటుంది. 123/4 అని సంథింగ్, నాకు కరెక్ట్గా ఐడియా లేదు కాబట్టి నేను ఈ వీడియోలో చెప్పలేకపోతున్నాను. మీరు కస్టమర్ కేర్ని కాంటాక్ట్ అవ్వడం ద్వారా ఈ కోడ్ అనేది పొందొచ్చు. ఇన్ కేస్ కస్టమర్ కేర్ వాళ్ళకు కూడా తెలియదని చెప్తారు. ఎందుకంటే బిఎస్ఎన్ఎల్లో చాలా సర్వీసెస్ చాలామందికి తెలియదు, ఇన్ కేస్ ఆ ఉద్యోగస్తులకే తెలియదు. దాని ద్వారానే నేను కూడా నిన్న వీడియోలో బిఎస్ఎన్ఎల్లో మెయిన్ బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ చేయడం కుదరదని చెప్పాను. సో మీరు యూఎస్ఎస్డి కోడ్ యూస్ చేసి 123/ అండ్ నెక్స్ట్ మెనూ ఆప్షన్స్ని ఫాలో అయ్యి రీఛార్జ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మీకు కావాల్సిన ప్యాక్ని ఎంటర్ చేసుకొని ఆ తర్వాత రీఛార్జ్ మెథడ్లో అంటే పేమెంట్ మెథడ్లో మీ మెయిన్ బ్యాలెన్స్ని సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మీకు కావాల్సిన రీఛార్జ్ ప్లాన్కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇది మనకి ఇన్స్టెంట్గా అయిపోతుంది, అప్పటికప్పుడే మీకు మీరే చేసుకోవచ్చు.
బట్ ఇంకొక మెథడ్ ఉంది, అది ఆఫ్లైన్ ఉంటుంది. ఆఫ్లైన్ అనేది కొంచెం టైం తీసుకుంటుంది. ఇందుకోసం మీరు ఒక రిక్వెస్ట్ లెటర్ రాయండి. అంటే నా మెయిన్ బ్యాలెన్స్ ఎంత ఉంది, నా ఫోన్ నెంబర్ ఇది, సంథింగ్ ఒక మీకు ఇష్యూ ఏంటో అనేది ఒక లెటర్ రాసి సమీపంలోని బిఎస్ఎన్ఎల్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ సబ్మిట్ చేయండి. వారు మీ యొక్క ఇష్యూని పరిశీలించి మీ యొక్క రిక్వెస్ట్ని వాళ్ళు ఆన్లైన్లో వాళ్ళ యొక్క బ్యాలెన్స్ డిపార్ట్మెంట్కి ట్రాన్స్ఫర్ చేస్తారు. వాళ్ళు వెరిఫై చేసి మీరు అడిగిన రిక్వెస్ట్ ప్రకారం మీ యొక్క మెయిన్ బ్యాలెన్స్ని మీరు రిక్వెస్ట్ చేసిన ప్లాన్కి అయితే ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇందులో మీరు మీకు నచ్చిన ప్లాన్కి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అంటే డేటా వచ్చర్ కావచ్చు, ఎస్టీవీ కావచ్చు, లేదంటే వాయిస్ వచ్చర్ కావచ్చు. బిఎస్ఎన్ఎల్లో అవైలబుల్గా ఉన్న ఏ రీఛార్జ్ ప్లాన్కైనా సరే ప్రజెంట్ ఉన్న మీ మెయిన్ బ్యాలెన్స్ని ట్రాన్స్ఫర్ చేసుకొని ఆ ప్లాన్ అనేది యాక్టివేట్ చేసుకోవచ్చు. ఇందుకోసం కాస్త టైం పట్టొచ్చు. బట్ మీకు తెలుసు బిఎస్ఎన్ఎల్ ఆఫీస్లో ఎలా రెస్పాన్స్ ఉంటుందో, వాళ్ళ యొక్క ఎంత వేగంగా పనిచేస్తారో కూడా మీకు తెలుసు కాబట్టి కాస్త అర్థం చేసుకోండి. ఈ యూఎస్ఎస్డి కోడ్ ద్వారా అనేది మీకు ఈజీగా పని అవుతుంది అనుకుంటాను. బట్ ఒకవేళ అవ్వకపోతే మాత్రం మీరు బిఎస్ఎన్ఎల్ ఆఫీస్కి వెళ్ళే ఈ మెయిన్ బ్యాలెన్స్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇంకా మనకు ఒక ఆప్షన్ ఉంది, అదేంటంటే మన మెయిన్ బ్యాలెన్స్ని మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఉన్న బిఎస్ఎన్ఎల్ ఫోన్ నెంబర్స్ కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అది ఎలానో నెక్స్ట్ వీడియోలో చెప్దాం. ఈ వీడియో ఇప్పటికే లెంత్ ఎక్కువైపోయింది. సో లెట్ డిస్కస్ ఇన్ నెక్స్ట్ వీడియో. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ వెరీ మచ్.